మార్పు కావాలి కూడా అని చెప్పి ఒక పెద్ద నినాదంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా విజయవాడ నగరంలో అన్ని డివిజన్లలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ 12 సంవత్సరాల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధినేత మోడీ ఆయన పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఆయన ఒక పథకం హిందూ పరిషత్తు యొక్క కనుసన్నల్లో ఆయన ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఆయన పరిపాలనలో జరుగుతున్న పాదయాత్రలను అరికట్టాలి, నిత్యావసర వస్తువుల ధరలను పరిరక్షించాలి, కార్మికుల హక్కులను పరిరక్షించాలి, కేటాయించాలి. విజయవాడ నగర సమగ్రాభివృద్ధికై ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి, ఇవ్వాలి. విజయవాడ ప్రసిద్ధ నగరం, ప్రజాతంత్ర ఉద్యమాలకు, రాజకీయ కళల సాంస్కృతిక కారాచి విజయవాడ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతున్నా. ₹1 నువ్వు నిధులు మంజూరు చేశావా అని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్టులను గెలిపించమని చెప్పేసి మేము ఈ సందర్భంగా అర్థిస్తున్నాం. మిమ్మల్ని అడిగే హక్కు మాకు ఉందని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఏ కొండమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ మొగలరాజపురం వెళ్ళినా, ప్రజాశక్తి నగర్ వెళ్ళినా, కీసరాజపురం వెళ్ళినా, సిద్ధార్థ కాలేజీ సెంటర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బ్రహ్మాండరెడ్డి నగర్ పోయినా నోటు అడిగేటువంటి హక్కు కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉంది. దీన్ని ఎవరా కాదని ఎవరా అని చెప్పేసి అడుగుతున్నా. ఒక ఇస్త్రీ పెట్టే, ఓ పునుగులు బండి, 5,000 రూపాయలు చెల్లిపోతే నష్టపరిహారం. ఇదే కదా మీరు చేస్తున్నది? ఇదేనా అభివృద్ధి? అభివృద్ధి ఇది కాదు. ఒక అప్పలనాయుడులాగా రోడ్లు వేయి, ఒక అప్పలనాయుడులాగా రిజర్వాయర్లు కట్టించు, ఒక ఇజ్జాడ లక్ష్మిలాగా స్కూల్స్ కట్టించు, ఒక జల్లు విల్సన్ లాగా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి పట్టాల విముక్తి కోసం పోరాడు. అది మేము అడిగేటువంటిది. చాలామంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు మొన్న. ఇంటి ముందు ఇటుకలు ఉంటే చాలు, కొండపైన ఒక రేకుల షెడ్డు వేసుకుంటే డబ్బులు కట్టాలి, ఒక ఇల్లు కట్టుకుంటే 2 లక్షలు ఇవ్వాలి. వీళ్ళు ఆ కార్పొరేటర్లు. మరి కమ్యూనిస్ట్ కార్పొరేటర్లు ఇజ్జాడ లక్ష్మి ఏ రోజున్నా ₹1 ఆశించిందా? ఢిల్లీ విల్సన్ ₹1 ఆశించాడు ఆనాడు కార్పొరేటర్గా. మేమందరం కూడా కార్పొరేటర్లుగా, ఫ్లోర్ లీడర్లుగా అందరం బాధ్యత. విజయవాడ నగర అభివృద్ధికి ఈ వెంకటేశ్వర గారి మార్గదర్శకత్వంలో బాటలు వేసిన వాళ్ళమే, పనిచేసిన వాళ్ళమే, ఆయన దగ్గర ఒక రకంగా శిష్యర్గం చేసిన వాళ్ళమే. కాబట్టి విజయవాడ నష్టపోతున్నటువంటి బాధ మాకు నిలువలన కూడా కమ్యూనిస్టులకు ఉన్నది. కమ్యూనిస్టులు చేసేటువంటి కృషి ఏదైతే ఉన్నదో, మార్గదర్శకత ఏదైతే ఉన్నదో, ఇవాళ ఈ తెలుగుదేశం, వైసీపీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ వల్ల నీరుగారిపోతున్నది. కాబట్టి ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాం. రాబోయే ఇక్కడ మాకు నిత్యం మీ ముందుకి మా కార్యకర్తలు వస్తారు. ఒక అప్పరపోతు రామ వస్తాడు, ఒక ఇజ్జాడ లక్ష్మి వస్తుంది, ఒక పడాల కనకారావు వస్తాడు, ఒక లక్ష్మణ వస్తాడు. నిలబెట్టి అడగండి, సమస్యలు చెప్పండి, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కార్పొరేటర్లే అవసరంలా, కార్పొరేటర్ల కంటే ఎక్కువగా పనిచేసి సాధించుకుని పోరాడి సాధించేటువంటి దమ్ము కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో నోటుకు లంగకుండా సిపిఐని గెలిపించాల్సిందిగా నేను కోరుతూ, వచ్చే లాలీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. జోహార్ కామ్రేడ్ ఉద్దాడ అప్పలనాయుడు, జోహార్ కామ్రేడ్ ఉద్దాడ అశ్వనాయుడు, జోహార్ కామ్రేడ్ పోలుకొండ సుబ్బారావు, జోహార్ కామ్రేడ్ పడాల సంజాసిరావు, జోహార్ అమరదీవి నగర్ ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు. స్థానిక సమస్యల మీద ఈరోజున భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో పాదయాత్ర 4వ రోజుకు చేరుకున్నది. గత 4 రోజులుగా విజయవాడ నగరం నలుమూలలా చుట్టుముడుతూ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన జరూరీ బదలావ్, మార్పు కోసం ఎందుకని, ఏం మార్పు కావాలి వాళ్ళ ఈ దేశానికి? వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్. ఎక్కడ ఉన్నది వికసిత భారత్?
22 మంది విద్యార్థులు భవిష్యత్తు డాక్టర్స్ ఆత్మహత్యలు చేసుకుంటే నోరు మెదపని నరేంద్ర మోడీ వికసిత భారత్లో ఉన్నా అని చెప్పడుతున్నా. ఆత్మనిర్భర్ భారత్, విద్యార్థులపైన లాఠీ చార్జీ, రైతాంగం పైన లాఠీ చార్జీ, కార్మిక చట్టాలు నల్ల చట్టాలను తీసుకువచ్చినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ఆత్మనిర్భర్ భారత్ గురించి చెప్తున్నారు. చివరికి వాళ్ళ అధినాయకులు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ బొద్దింకలతో చర్చలు జరుపుతున్నాడు. బొద్దింకలారా మీరందరూ మా ఆర్ఎస్ఎస్లోకి వచ్చేయండి అని చెప్పి నిర్మోహమాటంగా వాళ్ళు తిరస్కరించారు. అంటే విద్యార్థుల శక్తి, ఆ విద్యార్థులు వెనకమాల ఉన్నటువంటి కుటుంబ సభ్యుల శక్తి ఏమిటో నరేంద్ర మోడీకి తెలిసి వచ్చింది. దానిలో భాగంగానే విద్యార్థుల సమస్యలు పరిష్కారమైనాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బోరున వెలిపిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో నరేంద్ర మోడీ గారిని విద్యార్థులు, ఆడపిల్లలు తిట్టారట. ఇదేమి చిత్రం? 22 మంది విద్యార్థులు తమ భవిష్యత్తు నాశనం అయిపోయిందని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడితే కన్నీరు గార్చని నరేంద్ర మోడీ, సినిమా నటుడు పవన్ కళ్యాణ్ స్టేజీ మీద నటిస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. వెలిపిస్తావా? విద్యార్థులు గుర్తుకు రాలేదా? 23 మంది విద్యార్థుల త్యాగాలు గుర్తుకు రాలేదా? వారి తల్లిదండ్రుల ఆశలు గుర్తుకు రాలేదా? వారి కుటుంబ సభ్యుల ఆశలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు ఆత్మహత్యలు జరిగితే. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు మోడీ సంఖ కింద ఉన్నటువంటి పార్టీలే. అందువల్లే కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి వైపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతమే కమ్యూనిస్టులు లేకుండా ఒక టి వెంకటేశ్వరరావు, ఒక ఇజ్జాడ అప్పలనాయుడు, ఒక పడాల సన్యాసిరావు, ఒక ఇజ్జాడ అశ్వనాయుడు, ఒక పూలకొండ సుబ్బారావు, మాజీ శాసన మండలి సభ్యులు జల్లు విల్సన్, మాజీ కార్పొరేటర్ ఇజ్జాడ లక్ష్మి, ఈనాటి మా నాయకుడు. పెట్టుబడిదారులకి, వీరందరికీ, వ్యాపారస్తులకి, వీరందరికీ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఆయన పరిపాలన సాగుతూ ఉంది. ఆయన ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన ఏ ప్రాజెక్టుని, ఏ ఇండస్ట్రీని, ఏ ఫ్యాక్టరీని కూడా నిర్మించినటువంటి పరిస్థితి అనేది ఉంది. దీని ఫలితంగా ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తాననే మాట, అది దీనివల్ల నీటి మూట అయి కూర్చుంది. ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో. దాని ఫలితంగానే ఇవాళ దేశంలో కాక్రోచ్ అనే పేరు మీద ఇవాళ పెద్ద ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. అందరికీ కూడా దేశ అభివృద్ధిని కాంక్షించేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ రాజకీయాలను పక్కన పెట్టి ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ మోడీ చేపట్టినటువంటి విధానాల వల్ల ఇవాళ దేశం అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి ఇతర వామపక్ష పార్టీలని, ప్రజాతంత్ర పార్టీలని అన్నింటినీ కూడా తీసుకొని ఐక్యంగా ముందుకెళ్లే పద్ధతులు సాగుతూ ఉంది. ఇవాళ దానికి మద్దతు పలికేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని పేర్లు పెడతామన్నారు, ముద్దు పేర్లు పెడతామన్నారు. ఢిల్లీలో మేమే, ఆంధ్రాలో మేమే అని చెప్పి రకరకాలుగా ఇవాళ పరిపాలన చేస్తామన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు జరపనటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆయన శ్వాస ధ్యాస అంతా అమరావతి పైనే. అమరావతి నిర్మాణం చేసుకోండి,
కానీ అంచనాలకు మించి, అవసరానికి మించి వాళ్ళ అవసరాల కోసం లక్షలాది ఎకరాలు భూములు సేకరించి రైతుల దగ్గర నుంచి, కూలీల దగ్గర నుంచి ఈ భూములను సేకరించే పద్ధతి అనేది ఇవాళ జరుగుతూ ఉంది. దీనివల్ల మన ఆహార భద్రత ఉండదు. అలానే రైతులకి, కూలీలకి, చేతి వృత్తుల వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అలానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మీరందరూ కూడా గమనించండి. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ, జనసేన వీళ్ళందరూ కూడా ఇవాళ పాలన పక్కన పెట్టేసి ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. వారికి ప్రచారం చేసేటువంటి వారందరూ కూడా దీన్నే చేస్తూ ఉన్నారు. దీని కాదు, ఇవాళ దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవాళ ఈ ప్రజల యొక్క అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ చూడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా విజయవాడ నగర పార్టీ వల్ల విజయవాడ నగరంలో ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే ఒకప్పుడు పరిపాలించిన పార్టీ ఇది, దీనికి సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ నగర అభివృద్ధి కోసం 50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ పరిపాలన గాడిలో లేదు, దేశంలో లేదు, రాష్ట్రంలో లేదు, ఈ విజయవాడ నగరంలో కూడా లేనటువంటి పరిస్థితి అనేది ఉంది. అంతేకాదు ప్రజలు ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి ఇవాళ వాళ్ళ నివాస స్థలాలకి, ఇవాళ అసైన్మెంట్ చేసినటువంటి భూములకి ఇవాళ పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి సిపిఐ ఆందోళన చేస్తూ ఉంది. నేను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు. అయా, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తాను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి 3 సెంట్లు ఇస్తాను, ఇల్లు నిర్మించుకునేంత వరకు కూడా నగదు సహాయం చేస్తానని చెప్పినటువంటి మాట ఇవాళ నెరవేర్చకుండా ఆయన మర్చిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆయన కావాలని ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పక్క ఇళ్ల స్థలాలకి పక్కా రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నాం. దీని మీద స్థానిక పార్లమెంటు సభ్యులు, స్థానిక శాసనసభ్యులు కేశినేని చిన్ని గారు కానీ, గద్దె రామ్మోహన్ గారు కానీ మేము చేసేస్తాం, 3 నెలల్లో ఈ సమస్యని పరిష్కారం చేస్తామని సిపిఐ ఈ ప్రాంతంలో ఆందోళన చేసిన తర్వాత, రకరకాలుగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన తర్వాత గద్దె రామ్మోహన్ గారు, చిన్ని గారు ఇవాళ ఆ వాగ్దానాన్ని ఇవాళ నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలకి పక్కా రిజిస్ట్రేషన్ చేయాలి. ఏ హామీ ఉన్నా, ఏ ఇల్లు లేకుండా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి సిపిఐ ప్రతినిధి వర్గాన్ని కూడా చెప్పారు. కానీ ఆ వైపుగా వారి ప్రయాణం లేదు. ఇవాళ పరిపాలన అంతా కూడా ఇవాళ కులాలతోటి, ముఠాలతోటి పరిపాలన జరిగిన పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సిపిఐ చేపట్టినటువంటి డిమాండ్లని, ప్రజల ముందు వచ్చినటువంటి డిమాండ్లని పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలు చేయాలని చెప్పేసి మీకందరికీ నేను ఈ సందర్భంగా చేస్తూ, ఈ రోజున ఈ పాదయాత్ర కార్యక్రమాలు, ప్రచార యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన దేశంలో మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, మన స్వాతంత్ర దినోత్సవం రోజు వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచార యాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రచార యాత్ర ముఖ్య ఉద్దేశం
ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధినేత మోడీ గత 12 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశం వెలిగిపోతుంది, దీన్ని నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి ఆయన ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు, ఉపన్యాసాలు దంచుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఇవాళ నిరుద్యోగులకి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పి అన్నాడు. కానీ ఈనాటి వరకు కూడా 12 సంవత్సరాలు గడిచినా ఆయన ఒక్క ఉద్యోగం కూడా కనిపించలేదు. ఆయన నిర్మాణం చేసేదల్లా ఇవాళ ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అది కూడా జాతీయ రహదారులు మాత్రమే. గ్రామాల్లో ప్రజలు నడిచేది కానీ పట్టణాల్లో ప్రజలు నడిచే రోడ్ల సంగతి పట్టించుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ ఏ ఇండస్ట్రీని కూడా, ఏ ప్రాజెక్ట్, నీటిధర ప్రాజెక్టును కూడా ఆయన నిర్మించినటువంటి పరిస్థితి అనేది లేదు. 12 సంవత్సరాల కాలంలో విదేశాల పర్యటన, ఆయన రామాలయం పేరు చెప్పుకొని దండుకున్నటువంటి నిధులు కోట్లాది రూపాయలు ఇవాళ చోరీ జరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ మోడీ కాలంలో వచ్చినటువంటి పరిస్థితి ఒకే నినాదం: ఓట్లు చోరీ జరుగుతున్నాయి, అభ్యర్థులు చోరీ జరిగిపోతున్నారు, అలానే రాష్ట్రాలు చోరీ జరిగిపోతుంది, రాజకీయ పార్టీలను కూడా ఆయన చోరీ చేస్తూ ఉన్నాడు. ఎంత చోరీ నాయకుడు బహుశా ఎంతవరకు మనకు భారతదేశంలో పరిపాలించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సామాన్య ప్రజల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్రోలు, డీజిల్ పెరిగితే అన్ని నిత్యావసర వస్తువులన్నీ ధరలన్నీ పెరిగిపోతాయి. ఈ పరిస్థితిని అరికట్టడంలో మోడీ విఫలమైనటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ పరిస్థితుల్లో ఒక్కటే, ఇవాళ ఈ దేశం మార్పు జరగాలి. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార యాత్ర కార్యక్రమం జరుగుతుంది. అందులోనే మోడీతో అంటగాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ప్రచారాలతోటి, ప్రకటనలతోటి, వాళ్ళ యొక్క దీంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఇవాళ అధోగతి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. వీరు వచ్చిన తర్వాత ఏ ఇండస్ట్రీ లేదు, ఏ పరిశ్రమ లేదు, ఏ నిరుద్యోగికి ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఉన్నాయి. ఒకే ఒక్క మాట చెబుతా, చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి నేను 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాను, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. కానీ ఇల్లు నిర్మించుకోవడానికి కూడా నేను డబ్బులు నేనే ఇస్తానని చెప్పేసి అన్నాడు. కానీ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆయన ఉలుపు లేదు, పలుపు లేదు. తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇదే వాగ్దానాన్ని చేస్తారు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఏదీ అమలు జరగనటువంటి పరిస్థితి అనేది ఉంది. కొత్త వృద్ధాప్య పెన్షన్ లేదు, కొత్త వితంతు పెన్షన్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశానికి, ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఇదే మనం చెప్పదలుచుకుంది. కాబట్టి ఆయన ఒకటే చెబుతున్నాడు, నేను అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాను. అమరావతి తీసుకెళ్లి 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రం అంతా కూడా రోడ్లు లేవు, త్రాగునీరు లేదు, అల్లాడుతూ ఉంది. రైతులకి పంటలు వేసుకునేందుకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, అలానే కూలీలకి పనులు చేసుకునేందుకు లేవు. కొంతకాలం గడివిస్తాం, తర్వాత దీని మీద పెద్ద ఉధృతమైనటువంటి ఉద్యమం, ఈ నివాస ప్రాంతాలకి, పట్టాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అలానే ప్రతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. తెలియజేస్తూ ఇప్పుడు నగర మాజీ కార్పొరేటర్, నగర కార్యదర్శి, కార్యవర్గ సభ్యురాలు విజయ లక్ష్మి గారిని మాట్లాడుతున్నారు. సోదరులారా, సోదరిమణులారా,
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉన్నది. 12 సంవత్సరాల క్రితం అధికారంలో రాకమునుపు విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు బీజేపీ వారు వాగ్దానం చేశారు. పుష్కర కాలమైంది అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరి అకౌంట్లో కూడా పైసా కూడా వేయనటువంటి పరిస్థితి. అదే క్రమంలో నాడు 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు చలామణిలో ఉండేవి. బడా వ్యాపారస్తులు, అదానీలు, అంబానీలు వీరందరూ కూడా దాచుకునేటటువంటి దానికి మరింత వీలు కలిగించేటటువంటి పద్ధతిలో 2000 రూపాయల నోట్ని ప్రింట్ చేసి నోట్ల రద్దు చేశారు. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు నాడు రద్దు చేసి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. మరింతగా నల్లధనాన్ని దాచుకునేటటువంటి అవకాశం బడా వ్యాపారస్తులకి అవకాశం కల్పించారు. ఈరోజు 2 పర్యాయాలు కమ్యూనిస్టు పార్టీలు పరిపాలించాయి. టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పరోక్ష ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా 2 సార్లు విజయవాడ నగరాన్ని అధికార పక్షంగా కమ్యూనిస్టులు పరిపాలించినటువంటి తీరు ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. కొండ ప్రాంతాల్లో, ముఖ్యంగా 16 డివిజన్ల కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో దిగువ నుంచి పై వరకు మంచినీటి సౌకర్యాలు, వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మెట్లకు సౌకర్యం, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేసింది కమ్యూనిస్టుల కాలంలోనే అనేటటువంటిది ఈ రోజున మనందరి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి విజయవాడ నగర సమగ్రాభివృద్ధి చూసినట్లయితే ఎక్కడా కూడా ట్రాఫిక్ నియంత్రణకి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో, ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎక్కడా కూడా సరైనటువంటి శ్రీకారం చుట్టనటువంటి ఫలితంగా మన నగరం పాత నగరంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలంటే 50 బీజేపీకి ఉన్నారు వారందరి ఓట్లు కూడా రద్దు చేసేటటువంటి ప్రక్రియకి పూనుకుంటా ఉన్నది ఎన్నికల కమిషన్. దానిలో ఫలితమే మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కని విని ఎరగని పద్ధతిలో 90 లక్షల మంది ఓట్లు రద్దు చేశారు. 90 లక్షల మంది ఓట్లు రద్దు చేయటంతో వారు అనుకూలమైనటువంటి ఓట్లు చేర్పించుకోవడంతో వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారం చేసేటటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నటువంటి తీరుని మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని మనకి ఇష్టమైనటువంటి వారిని కూడా భవిష్యత్తులో ఎన్నుకునేటటువంటి అవకాశం ఉండదు. అందుకోసమే ఈ రోజున సిపిఐ చెప్తా ఉన్నది, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఓట్లు పడిచేటటువంటి అవకాశం లేకుండా, ఓట్లు ట్యాంపరింగ్ లేకుండా, మనం బటన్ నొక్కేది ఒకరికైతే ఇంకొకరికి పడేటటువంటి పద్ధతిలో కాకుండా స్పష్టంగా కనబడేటటువంటి పద్ధతిలో, పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల